నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ బిగ్ బ్రేకింగ్ న్యూస్. తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త ఈవోగా ముద్దాల రవిచంద్ర ఐఏఎస్ ఆఫీసర్ మనకు టీటీడీ దేవస్థానానికి కొత్త ఈవోగా అపాయింట్ అయినట్టు టీటీడీ నుంచి మనకు ప్రస్తుతము ఒక ప్రెస్ రిలీజ్ కూడా రావటం జరిగింది. చూడండి, నేను మీకు ఇక్కడ చదివి వినిపిస్తున్నాను. శ్రీ ముద్దాడ రవిచంద్ర ఐఏఎస్ will take charge as TTD EVO inside Srivari Temple in Tirumala on February 6th by 10 a.m. On his arrival to Sri Gayatri Nilayam Rest House in Tirumala on Thursday evening, he was received by the TTD in charge EVO Sri C.H. Venkaya Chowdhury, JEO Sri Veerabhadram, CVSO Sri Murali Krishna and others. Issued by TTD Chief Public Relation Officer. ఓకేనా అండి, ఇది అఫీషియల్గా కూడా మనకు టీటీడీ నుంచి ప్రెస్ రిలీజ్ రావటం జరిగింది. అయితే గతంలో మీ అందరికీ తెలుసు, శ్యామలారావు గారు, ఆ తర్వాత అనిల్ కుమార్ సింఘాల్, ఇప్పుడు మనకు ముద్దాడ రవిచంద్ర గారు నియమితులైనట్టు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ కూడా మనకు రావడం జరిగిందండి. అయితే చాలామంది అనిల్ కుమార్ సింఘాల్ గారు ఎందుకు బదిలీ అయ్యారు అని అడగడం జరిగింది. మీకు తెలుసు, వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఉన్నప్పుడు కల్తీ నెయ్యి కేసు అనేది కొత్త ప్రభుత్వము వచ్చిన తర్వాత దీని కేసు అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి డీటెయిల్స్ ప్రకారము చూడండి, తిరుమల లడ్డు తయారీ నెయ్యి కల్తీ ఘటన నేపథ్యంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో లడ్డూ కల్తీ జరిగిన సమయంలో ఈవోగా ఈయన ఉన్నారు. అప్పటికీ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిట్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు సీఎం ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్రన్కు టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఇది టెంపరరీయా, పర్మనెంటా? ఇప్పుడు వచ్చినటువంటి మన ఈవో గారి సంగతి, ఆయన ఈ కొత్త ఈవోగా ఈ బాధ్యతను ఎంతవరకు, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు ఉంటారో అన్నది మనకైతే పూర్తి సమాచారం లేదు. ప్రస్తుతానికైతే బదిలీ అన్నది కన్ఫాము. శ్యామలారావు గారు తర్వాత మన సింఘాల్ గారి తర్వాత ఇప్పుడు ఈయనైతే కొత్త ఈవోగా అన్ని బాధ్యతలు అయితే తీసుకోబోతున్నారు. గతంలో అయితే ఈయన సీఎం చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ప్రముఖ పాత్రలో అయితే ఆయన వర్క్ చేయడం జరిగింది. ఇక భక్తులందరం కూడా ఈవో గారి సహాయంతో దర్శనము, రూములు, ఇతర సౌకర్యాలన్నీ కూడా కొత్త ఈవోగా ఈయన మనందరికీ కూడా కొత్త కొత్త విధానాల ద్వారా లేదా గతంలో ఉన్నటువంటి విధానాల్లో ఏవైనా మార్పులు చేయడం ద్వారా మనందరికీ దర్శనానికి, రూములకి ఇకపై నుంచి ఇంకా తొందరగా రూములు మనకు లభించేలాగా, టికెట్లు లభించేలాగా, ఇతర సదుపాయాలన్నీ కూడా ఈయన సహాయం చేస్తారని ఆశిస్తూ, కంగ్రాచ్యులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.